హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషాస్ వరల్డ్. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నానండి. ఇది మన నార్మల్ రైస్తో చేస్తున్నాను, బాస్మతి రైస్తో కాదు. ఫస్ట్ ఒక వెసల్ తీసుకోండి. వెసల్లో నేను తగినంత ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత 1 ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసి ఆనియన్ వేసాను. ఆనియన్ కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 5 to 6 వరకు గ్రీన్ చిల్లీస్ అనేది స్లిట్ చేసుకుంటూ వేసాను. మిడిల్లో స్లిట్ చేసి వేసానండి. ఆ తర్వాత హోల్ గరం మసాలా, జావిత్రి, లవంగ, ఇలాచి, స్టార్ అనీస్, బిర్యానీ ఆకు, అవన్నీ హోల్ గరం మసాలాస్ వేసానండి. ఆ మసాలాస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేయాలండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయాలండి. ఆయిల్ పైకి వచ్చేలా కనిపిస్తున్నట్టయితే మీ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయినట్టేనండి. మసాలాస్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేయాలి. చికెన్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా వాష్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ అండ్ పసుపుతో వాష్ చేసి పెట్టానండి. 1 kg చికెన్కి 1 kg రైస్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ధనియా జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం సోంపు వేయాలి. నెక్స్ట్ కర్డ్ వేస్తున్నానండి. తగినంత కర్డ్ మనం వేసుకోవచ్చు. హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి. కారం లాస్ట్లో యాడ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేస్తే కారం మాడిపోతుంది, చికెన్ అనేది ఫ్రై అవ్వదు. సో అందుకే మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కారం యాడ్ చేస్తున్నాను.
బాగా ఫ్రై అయిన తర్వాత కడిగిన బియ్యం అనేది యాడ్ చేయాలండి. నేను ముందే బియ్యం వేసి ఫ్రై చేస్తున్నాను. అలా చేస్తే ఏంటంటే మొత్తం దాని ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవర్స్ అంతా ఆ రైస్కి పడుతుంది. లేదు ముందు వాటర్ వేసి మనం బాయిల్ చేసేస్తే ఏంటంటే ప్లెయిన్ రైస్ తిన్నట్టు ఉంటుంది, ఫ్లేవర్ అనేది రైస్కి పట్టదు. చూసారు కదా, రైస్ అనేది బాగా ఫ్రై అయిందండి. మొత్తం దాని మసాలాస్ అవన్నీ ఆ రైస్కి బాగా పట్టాయి. ఈ స్టేజ్లో మనం వాటర్ అనేది యాడ్ చేస్తామండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఇది డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తున్నాము, దమ్ కాదు. లేదు అంటే కింద మాడిపోతుంది మనం చెక్ చేసుకోకపోతే. ఫైనలీ యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పీస్ కూడా బాగా ఫ్రై అయింది, బాయిల్ అయింది. రైస్తో పాటు రైస్ అండ్ పీస్ రెండిట్లకి బాగా మసాలా అనేది పట్టిందండి. ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా లో మసాలాస్, లో కారంతో ఉంటుంది. ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.